రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విధానం పేద ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆదోని నియోజకవర్గ సిపిఐ నాయకులు హెచ్చరిస్తున్నారు. పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆరోపించారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం మరింత దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని అంటున్న సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్యతో మా రిపోర్టర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పీపీపీ విధానం అయితే ఈయనక మెడికల్ కాలేజీని రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ సిపిఐ నాయకులు అయితే ధర్నా చేస్తున్నారు. ఈ పీపీపీ విధానాన్ని అయితే ఈయనక అది పేద ప్రజలకు అది చాలా తీవ్రత కలిగిస్తుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం వారైతే మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని సమాచారం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు పీపీపీ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ రోజు 12 మెడికల్ కళాశాలని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్స్ భాగస్వామ్యంతో మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తాం, వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారని చెప్పి మరి ఎంతో ఆయన బాహాటంగా ప్రకటిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరించడం అనేది చాలా దుర్మార్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.